నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఊరువాడ ఘనంగా 79వ స్వాతంత్ర్య వేడుకలు. ఎర్రకోటపై 12వసారి జాతీయ జెండా ఆవిష్కరించిన మోదీ. పాక్ అణు బెదిరింపులకు భారత్ లొంగబోదన్న ప్రధాని. ఎట్టి పరిస్థితుల్లోనూ సింధు జలాలు వదిలేలేదని వెల్లడి. తెలంగాణకు గేట్వేగా ఫ్యూచర్ సిటీ నిలుస్తుందన్న రేవంత్ రెడ్డి. బీసీ రిజర్వేషన్ బిల్లును కేంద్రం తక్షణమే ఆమోదించాలని డిమాండ్. ఆంధ్రప్రదేశ్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. అతివలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నామన్న చంద్రబాబు. రాష్ట్రానికి 3 రోజుల పాటు భారీ వర్ష సూచన. ఉత్తర తెలంగాణ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ. భారత 79వ స్వాతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలో 12వసారి ఎర్రకోటపై మువ్వన్నెల జెండాను ఆవిష్కరించారు. పాకిస్తాన్కు ముష్కర మూకలకు బుద్ధి చెప్పిన ఆపరేషన్ సింధూర్ విజయాన్ని చాటి చెప్పేలా వేడుకలను నిర్వహించారు. సింధూర వర్ణపు దుస్తుల్లో ప్రధాని మోదీ భారత సంకల్పాన్ని ప్రపంచానికి చాటి చెప్పారు. దేశవ్యాప్తంగా 79వ స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తొలుత రాజ్ఘాట్కు వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీ మహాత్మాగాంధీకి నివాళులర్పించారు. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా ముష్కర్ మూకలు వారికి మద్దతిస్తున్న పాకిస్తాన్కు ఆపరేషన్ సింధూర్తో గుణపాఠం నేర్పినందుకు ప్రతీకగా సింధూర వర్ణపు దుస్తులను ప్రధాని మోదీ ధరించారు. సింధూర వర్ణంలో ఉన్న తలపాగాను సైతం ధరించారు. జాతీయ పతాకపు రంగులతో ఉన్న కండువాను మెడలో వేసుకున్నారు. రాజ్ఘాట్లో బాపూకు ప్రధాని శిరస్సు వంచి నమస్కరించి నివాళి అర్పించారు. తర్వాత ఎర్రకోట వద్దకు చేరుకున్న ప్రధాని మోదీకి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఘన స్వాగతం పలికారు. అక్కడే త్రివిధ దళాల గౌరవ వందనం స్వీకరించారు. తర్వాత ఎర్రకోటపైకి చేరుకుని జాతీయ జెండాను ఆవిష్కరించి వందనం సమర్పించారు. జాతీయ పతాకావిష్కరణ తర్వాత వైమానిక దళంలోని 2 MI-17 హెలికాప్టర్లు వేదికపై పూల వర్షం కురిపించాయి. వీటిలో ఒకటి జాతీయ పతాకాన్ని, మరొకటి ఆపరేషన్ సింధూర్ పేరుతో ఉన్న జెండాను ప్రదర్శించాయి. 17 हेलीकॉप्टर्स एक राष्ट्रीय ध्वज लिए हुए आपके स्क्रीन सिंदूर को दर्शाने वाला ध्वज लिए हुए 79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు, ఎంపీలు, ప్రముఖులు హాజరైన నేపథ్యంలో ఎత్తైన భవనాల్లో స్నైపర్లు సహా 11,000 మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ఎర్రకోట పరిసరాల్లో 3,000 మంది ఢిల్లీ పోలీసులు ట్రాఫిక్ను పర్యవేక్షించారు. ముందు జాగ్రత్తగా యాంటీ డ్రోన్ వ్యవస్థను మోహరించారు. ఢిల్లీ అంతటా సీసీటీవీ నిఘాను పటిష్టం చేశారు. ఎర్రకోట నుంచి పాకిస్తాన్కు ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి గట్టి హెచ్చరిక చేశారు. అణు బెదిరింపులకు భారత్ లొంగబోదని తేల్చి చెప్పారు. మళ్లీ దుశ్చర్యకు పాల్పడితే కోలుకోలేని దెబ్బతీస్తామని స్పష్టం చేశారు. సింధు జలాలు భారత రైతుల హక్కు అని, వాటిని మళ్లించాలనే నిర్ణయంలో మార్పు లేదని వివరించారు. దేశ రక్షణ కోసం 2035 నాటికి సుదర్శన్ చక్ర పేరుతో రక్షణ కవచాన్ని నిర్మిస్తామని ప్రకటించారు. చొరబాటుదారుల ఏరివేత కోసం దేశవ్యాప్తంగా ప్రత్యేక మిషన్ చేపడతామని ప్రధాని మోదీ వెల్లడించారు. ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ గత రికార్డులను బద్దలు కొడుతూ 103 నిమిషాలు మాట్లాడారు. పాకిస్తాన్ను తీవ్రంగా హెచ్చరించారు. పాకిస్తాన్ సైన్యాధిపతి మునీర్ అణు బెదిరింపుల నేపథ్యంలో ప్రధాని మోదీ తీవ్రంగా స్పందించారు. ఎలాంటి అణు బెదిరింపులకు భారత్ బెదరబోదన్న ఆయన శత్రువును కోలుకోలేని దెబ్బతీస్తామని హెచ్చరించారు. ఉగ్రవాదాన్ని సమర్థించే వారిని వేరువేరుగా చూడబోమని స్పష్టం చేశారు. శత్రుమూకలను ఎప్పుడు ఎలా మట్టుబెట్టాలో సైన్యం నిర్ణయిస్తుందని తెలిపారు. ఆపరేషన్ సింధూర్ దెబ్బకు పాకిస్తాన్ కు నిద్ర పట్టడం లేదని ప్రధాని ఎద్దేవా చేశారు. इस अपील को पहलगाम में सीमा पार से आतंकियों ने आकर के जिस प्रकार का कत्ले आम किया, धर्म पूछ करके लोगों को मारा गया,
पति के सामने पति को गोलियां दी, बच्चों के सामने अपने पिता को मौत के घाट उतार दिया गया। पूरा हिंदुस्तान आक्रोश से भरा हुआ था। ऑपरेशन सिंदूर उसी आक्रोश की अभिव्यक्ति है। 22 तारीख के बाद हमने हमारे सेना को खुली छूट दे दी। हमारी सेना ने वो करके दिखाया जो कई दशकों तक कभी हुआ नहीं था। सैकड़ों किलोमीटर दुश्मन की धरती पर घुस करके आतंकी हेडक्वार्टर्स को मिट्टी में मिला दिया। पाकिस्तान की नींद अभी भी उड़ी हुई है। पाकिस्तान में हुई तबाही इतनी बड़ी है कि रोज नए नए खुलासे हो रहे हैं, नई नई जानकारियां आ रही। आतंक को और आतंकी को पालने पोसने वालों को, आतंकियों को ताकत देने वालों को अब हम अलग अलग नहीं मानेंगे। वो मानवता के समान दुश्मन है, उनके बीच कोई फर्क नहीं। अब भारत ने तय कर लिया है कि न्यूक्लियर की धमकियों को अब हम सहने वाले नहीं। నీరు రక్తం కలిసి ప్రవహించబోవని పాకిస్తాన్కు ప్రధాని నరేంద్ర మోదీ తేల్చి చెప్పారు. ఇక ఎప్పటికీ సింధు జలాల ఒప్పందం పునరుద్ధరణ జరగదని స్పష్టం చేశారు. దేశ ప్రయోజనాల దృష్ట్యా ఆ ఒప్పందం తమకు అంగీకారం కాదని వివరించారు. సింధు నది జలాలపై సంపూర్ణ అధికారం భారత్ది, భారత రైతులదని తెలిపారు. अब देशवासियों को भली भांति पता चला है कि सिंधु का समझौता कितना अन्यायपूर्ण है, कितना एक तरफा है। भारत से निकलती नदियों का पानी दुश्मनों के खेत को सींच रहा है और मेरे देश के किसान, मेरे देश की धरती पानी के बिना प्यासी है। ये ऐसा समझौता था जिसने पिछले 7 दशक से मेरे देश के किसानों का अकल्पनीय नुकसान किया है। अब हिंदुस्तान के हक का जो पानी है उस पर अधिकार सिर्फ और सिर्फ हिंदुस्तान का है, हिंदुस्तान के किसानों का है। భారత్పై దాడి చేయడానికి శత్రువులు చేసే ఏ ప్రయత్నాన్నైనా అడ్డుకునే శక్తివంతమైన ఆయుధ వ్యవస్థ రూపకల్పనకు మిషన్ సుదర్శన్ చక్రను ప్రారంభించనున్నట్లు ప్రధాని ప్రకటించారు. 2035 నాటికి జాతీయ భద్రతా కవచాన్ని విస్తరించాలని, బలోపేతం చేయాలని, ఆధునీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. आने वाले 10 साल 2035 तक मैं ये राष्ट्रीय सुरक्षा कवच का विस्तार करना चाहता हूं, मजबूती देना चाहता हूं, आधुनिक बनाना चाहता हूं। भगवान श्री कृष्ण से प्रेरणा पाकर के हमने श्री कृष्ण का जो सुदर्शन चक्र था उस सुदर्शन चक्र की राह को चुना है। अब देश सुदर्शन चक्र मिशन लॉन्च करेगा। అక్రమ చొరబాటుదారులు భారత జనాభాలో మార్పులకు కారణమవుతూ దేశ భద్రతకు పెను సవాలు విసురుతున్నారని ప్రధాని తెలిపారు. భారతీయుల హక్కులు, ఉపాధి లాగేసుకుంటున్నా అలాంటి చొరబాటుదారులను ఏరివేసేందుకు దేశవ్యాప్తంగా అత్యున్నత స్థాయి డెమోగ్రాఫిక్ మిషన్ చేపడుతున్నట్లు ప్రకటించారు. सहन नहीं करेगा। जब डेमोग्राफी परिवर्तन होता है, सीमावर्ती क्षेत्रों में डेमोग्राफी में परिवर्तन होता है, तब राष्ट्रीय सुरक्षा के लिए संकट पैदा होता है। देश की एकता, अखंडता और प्रगति के लिए ये संकट पैदा, और कोई देश अपना देश घुसपैठियों के हवाले नहीं कर सकता है। दुनिया का कोई देश नहीं कर सकता है, तो हम भारत को कैसे कर सकते हैं? हमने एक हाई पावर्ड डेमोग्राफी मिशन शुरू करने का निर्णय किया है। इस मिशन के द्वारा ये जो भीषण संकट नजर आ रहा है, भारत पे मंडरा रहा है जो संकट है, उसको निपटाने के लिए तय समय में सुविचारित, सुनिश्चित रूप से अपने कार्य को करेगा। उस दिशा में हम आगे बढ़ रहे हैं। రాజ్భవన్లో ఎట్ హోమ్ కార్యక్రమం జరుగుతోంది. గవర్నర్ తేనేటి విందుకు సీఎం, మంత్రులు, పార్టీ నేతలు, ప్రముఖులు హాజరయ్యారు. ఆ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం.
ప్రజలకు ఈషా ఫౌండేషన్ తరఫున స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన సద్గురు జగ్గి వాసుదేవ్ ప్రభుత్వాలకు కీలక సూచనలు చేశారు. ఆర్థిక రాజకీయపరమైన సమస్యలు సహా సామాజిక విభజన, యువతలో మానసిక సమస్యల పెరుగుదల వంటి ఎన్నో సవాళ్లను ప్రస్తుతం దేశం ఎదుర్కొంటోందని జగ్గి వాసుదేవ్ అన్నారు. అయితే ఇవి ధైర్యం, సంకల్పం ఉన్న దేశం అభివృద్ధిని ఏమాత్రం అడ్డంకులు కాబోవని వివరించారు. ఇది విముక్తి కోసం ఉద్యమించాల్సిన సమయమన్న జగ్గి పరిశ్రమలు, సాంకేతికత, మౌలిక సదుపాయాలు, విద్య వంటి వాటిని ప్రభుత్వాల పట్టు నుంచి విముక్తి కల్పించాలన్నారు. ప్రపంచ పెట్టుబడులను ఆకర్షించేందుకు, ప్రైవేటీకరణ వృద్ధి చెందేందుకు దేశం వలసవాద కాలం నాటి మూసధోరణి నుంచి బయటపడాల్సిన అవసరం ఉందన్నారు. పౌరులే తమ రోడ్లు, భవనాలు, విద్యా సంస్థలు నిర్మించుకునే అవకాశాలను ఏర్పాటు చేయాలన్నారు. Namaskaram. As India marks 79 years of independence, the idea of freedom takes on a fresh meaning. Today, the country faces a mix of challenges: economic shifts, political isolation, social divisions, and rising mental health issues among youth. Yet these hurdles are not roadblocks for a nation with courage and vision. They are fuel for growth. The air buzzes with optimism and confidence. Now is the moment, not just to liberalize, but to liberate. We need a bold surge of free enterprise, education, industry, technology, infrastructure. These must be freed from government grip so the individual creativity and daring can break every barrier. For a thriving private sector and to attract global investment, India must shed the colonial mindset that kept us small and constrained, and also the gutless socialism that's been prevalent in the country, which is just of rhetoric and nothing actionable. Let citizens build roads, universities and bridges, not just the government. Yes, change brings disruption. Rules will bend. Outdated systems will be challenged. This chaos is the heartbeat of progress. Our strength in information technology and rising leadership in artificial intelligence are assets we cannot afford to lose. Since AI depends heavily on data centers that require strong power infrastructure, powerful computing hardware and ample storage and reliable networking, it's crucial to invest in effective power sources. We cannot rely solely on power allotment from the state. The need of the hour is to establish dedicated mini nuclear stations or small modular reactors to meet the rising power demand. This is how we protect our autonomy and solidify our place on the global technology stage. Education must ignite minds, not stifle them. If we want to harness the potential of our young, we need a non-system. We need a non-system that unlocks human genius, innovation and fitness, free from heavy-handed control. On the world stage, it is time to deepen bonds with geographically congruent nations, opening more doors than building walls, and within, we must stop dividing by belief and focus on what truly matters: our shared humanity and the inner growth. Bharat has always been a culture of seekers, not of believers. Our future depends on rising, free, conscious minds, not indoctrinated ones. This nation is no longer a child. It is a restless adolescent, ready to take risks, to innovate and to lead. The time for overprotective control is over. Challenges are not impediments. They are an ignition for growth. Let India's soul flourish. We must empower its people to steer their own destiny. The time has come, not merely to liberalize, but to liberate. Let every Bharatiya, the various governments of states and the one at the center, everyone as one force, let us work towards a Bhavya Bharat. Let's make it happen. పాదాచారుల కోసం నిర్మించిన ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు అలంకారప్రాయంగా మారాయి.
లిఫ్టుల్లో వెళ్లాలన్నా ఎస్కలేటర్పై వెళ్లాలన్నా సరైన నిర్వహణ లేక పనిచేయడం లేదు. మెట్ల మార్గాన వెళ్లాలన్నా చెత్తాచెదారంతో దుర్వాసన రావడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గత్యంతరం లేక ప్రమాదకరంగా రోడ్డు దాటుతూ ప్రమాదాల బారిన పడుతున్నారు. భాగ్యనగరంలో చాలా మంది రోడ్డు దాటుతూ ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. అందుకే పాదచారుల కోసం జీహెచ్ఎంసీ 76 కోట్ల రూపాయలతో ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు నిర్మించింది. కానీ కొన్ని ప్రాంతాలలో పైవంతెన పరిస్థితి మేడిపండులాగే ఉంది. చూడడానికి తప్ప దానిపై వెళ్లడానికి వీలు లేకుండా పోయింది. ఎంతో ఖర్చు చేసి అన్ని హంగులతో ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు నిర్మించినప్పటికీ వాటి నిర్వహణ మాత్రం ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. బంజారాహిల్స్ లో తప్ప మిగతా ప్రాంతాలలో ఫుట్ ఓవర్ బ్రిడ్జిల నిర్వహణ కొరవడింది. ఫలితంగా అపరిశుభ్రతతో పాటు నిరుపయోగంగా మారాయి. ఎల్బీ నగర్, దిల్సుఖ్ నగర్, పంజాగుట్ట, ఎర్రగడ్డ వద్ద ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు బస్టాప్లకు దూరంగా ఉండటంతో వాటిని వినియోగించే వాళ్లు లేరు. ప్రజాధనం వినియోగించి ప్రజలకు ఉపయోగపడకుండా పైవంతెనలు ఉన్నాయని, రద్దీ ప్రాంతాలలో కట్టకుండా బస్టాండ్లకు దూరంగా కట్టారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇది గత 2-3 సంవత్సరాల నుంచి స్టార్ట్ అయింది మేడం. కానీ కొద్ది రోజులు చేస్తారు, కొద్ది రోజులు ఆపేస్తారు. దానివల్ల ఎలాంటి ఉపయోగం మాత్రం లేదు. ఇక్కడ ఎన్టీఆర్ నగర్ మార్కెట్ దగ్గర ఒక బస్ స్టాప్ ఉంది మేడం. అది కూడా ప్రజలకు ఉపయోగం లేదు. అక్కడ మెట్రో స్టేషన్ దగ్గర ఎల్బీ నగర్ దగ్గర అక్కడ కూడా ఉపయోగం లేదు. ఎటు ఇటు కాకుండా కోర్టు దగ్గర కట్టారు. దీనివల్ల ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదు. పైగా యాక్సిడెంట్లు అవుతున్నాయి డైలీ. ఎక్స్కలేటర్లు పని చేయవు, లిఫ్టులు పని చేయవు, మెట్లు సరిగ్గా ఉండవు. కనీసం అక్కడికి నార్మల్ గా జనం వెళ్ళాలి అని అన్నా కూడా చీకటి సమయంలో అయితే లైట్లు సరిగ్గా ఉండవు. అసాంఘిక కార్యక్రమాలు అవుతున్నాయి. అది కేవలం చెత్తకి మాత్రమే ఉపయోగం అవుతుంది, కానీ దేనికి పనికి రాకుండా అయిపోయాయి. మళ్ళీ రోడ్ క్రాస్ చేయాలప్పుడు మెట్లెక్కాలంటే అక్కడ షట్టర్లు ఓపెనే ఉండవు. మళ్ళీ మెట్లెక్కి ఎక్కడికి వెళ్తాం? అసలు అది కట్టి లాభం ఏంది? అంటే అదే కేవలం చూడడానికేనా? ఉత్సవాలలో ఏదో విగ్రహం పెట్టినట్టుగా అక్కడ పెట్టారా, లేకపోతే నిజంగా అది ఉపయోగపడాలా? నాకు రోడ్డు దాటాలంటే భయం. మెట్లు ఎక్కి వస్తే ఇట్లా తడిచిపోయినా, అది కూడా కొంచెం పని చేస్తే మా లాంటి వాళ్ళకు ఉపయోగం ఉంటది. ఇదంతా ఎట్లుంది నాన్న, ఇంత గలీజ్ గా ఉంటదంటే నేను ఇక్కడే చూస్తున్నా. అండ్ ఎంత స్మెల్ వస్తుంది, కంపులు వేసిపోయింది. మున్సిపాలిటీ వాళ్ళు కూడా వాళ్ళు తిరుగుతుంటారు ఇక్కడిక్కడ, కానీ క్లీన్ చేయరు. అంతా తాగుబోతులే ఉంటారు ఇక్కడ, ఇంకేముంటారు.